దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. మహారాష్ట్రలో నిన్న 47 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో 31 ముంబైలోనే ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 7,144కు చేరింది. కర్ణాటకలో 35, కేరళలో 273 మంది కరోనా బాధితులున్నారు. ఢిల్లీలో ఇంతవరకు 23 మందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో 2కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు ఏపీలో 134 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 59 విశాఖపట్నానికి చెందినవి కాగా 67 కాకినాడలో నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఇంతవరకు 8 మంది కరోనా బారిన పడ్డారు. మిగతా రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. తాజా పరిస్థితిపై నిన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్షించారు. ప్రస్తుతం కరోనా బారిన పడ్డ వాళ్లలో లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి. ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకుంటే వైరస్ ప్రభావం తగ్గిపోతుంది. దేశంలోకి 2 కొత్త కరోనా వేరియంట్స్ ప్రవేశించినట్టుగా గుర్తించారు. అందులో LF7 వేరియంట్ కేసులు 4 నమోదు కాగా NB181 వేరియంట్ కేసు 1 నమోదైంది. ఈ రెండింటిని వేరియంట్స్ అండర్ మానిటరింగ్ జాబితాలో చేర్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అయితే ఈ 2 వేరియంట్స్ వల్లే ప్రస్తుతం చైనాతో పాటు ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వేగంగా విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంలో JN1 వేరియంట్ ప్రభావం అధికంగా ఉంది. మొత్తం కేసుల్లో 53% JN1 రకానికి చెందినవి. ఇక BA2 వేరియంట్ కేసులు 26% ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల 20% మంది కరోనా బారిన పడ్డట్టు నిర్ధారణ అయింది. అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. వారానికి సగటున 350 మంది కరోనాతో చనిపోతున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్రమంగా జరగకపోవడంతో పాటు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల అమెరికాలో మరణాలు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.